want justice. We 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 want justice. आजाद देश में आजादी, वो भगत सिंह का आजादी, वो भगत सिंह का आजादी, वो गांधी जी का आजादी, हम लड़कर लेंगे आजादी, हम नहीं डरेंगे आजादी, हम नहीं झुकेंगे आजादी, तुम कुछ भी कर लो आजादी। अरे सुन ले मोदी, जोर से बोलो आजादी। ఈ యొక్క భారతదేశంలో మొన్నటిదాకా బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తన యొక్క కేంద్ర కార్యాలయం నాగపూర్ లో జాతీయ జెండాను కూడా ఎగరేలేని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు మేలు చేకూరుస్తున్నామని ఒక వక్ఫ్ బోర్డు చట్టాన్ని తెచ్చింది. ఈ యొక్క దేశంలో ఉన్న బీజేపీ ఎంపీల్లో ఒక్కళ్ళైనా ముస్లింలకు బీజేపీ ఎంపీ సీట్ ఇచ్చిందని మేము అడుగుతా ఉన్నాము. ముస్లిమేతరులకు దీంట్లో స్థానం కల్పించారు. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాము, దేవాదాయ శాఖలో కూడా మీరు అమిట్మెంట్ బిల్లు తెస్తే దాంట్లో కూడా ముస్లింలు పెడతారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. దీనికి సీఈఓ కూడా మొన్నటిదాకా ముస్లింలు ఉండేవాళ్లు. ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ యొక్క చట్టం వల్ల ముస్లిమేతరులు కూడా సీఈఓగా ఉండొచ్చు. ఇప్పటికే దేశంలో 30% వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాయకాంతమైనాయి. ఇక్కడ చూస్తా ఉంటే బీజేపీ బి అంటే బాబు, జే అంటే జగన్ గారు ఉన్నారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క బిల్లులో మద్దతిస్తున్న టీడీపీ నోరు మెదపని ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, మీ పెదాలు పలకడం లేదా? మీ పెదాలు ఎందుకు పలకడం లేదు? అన్యాయం అయిపోతా ఉన్నారు ముస్లిం మైనార్టీ వర్గాలు. మీరు లడ్డూ కోసమే గొంతు చించుకున్నారు. కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలమై దీని మీద ఎంత ఆందోళన చెందుతా ఉంటే ఈ రాష్ట్రంలో మీరెళ్లి దానికి మద్దతు పలికొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఎలా తిరుగుతారో మేము